చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2018లో జరిగిన ప్రణయ్ ఇన్సిడెంట్తో 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశమే ఉలిక్కి పడింది. కులాలు వేరైన పెద్దల్ని ఎదురించి ప్రణయ్ అమృత పెళ్లి చేసుకోవడంతో మిర్యాలగూడ టీఆర్ఎస్ లీడర్ మరియు అమృత తండ్రి మారుతిరావు ఆక్రోశానికి గురై కొంతమందికి సుపారీ ఇచ్చి పెళ్లైన 8 నెలలకే ప్రణయ్ని భూమి మీద లేకుండా చేశాడు. ఇక అలా ఈ కేసుకి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేయగా అందులో అమృత తండ్రిని A1గా పరిగణించి రిమాండ్లో పెట్టినప్పటికీ 2019లో బెయిల్పై బయటికి వచ్చేశాడు. కానీ 2020లో మారుతిరావు మరణించడంతో 6 సంవత్సరాల నుండి కోర్టులో ఈ కేసు జరుగుతుండగా తాజాగా నల్గొండ కోర్టు 302, 120 IPC 109 అని 1989 సెక్షన్ల కింద A2గా ఉన్న సుభాష్ శర్మకి మరణశిక్షను విధిస్తే మిగిలిన 6గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పునివ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు ప్రణయ్ అమృతాని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా? కులం వేరు కావడం వల్లే మారుతిరావు ప్రణయ్ని హతమార్చాడా? నిజంగానే అమృత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతుందా? కోర్టు నిందితులకి ఏ శిక్షను విధించబోతుంది? అసలు అమృత ప్రణయ్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. తిరునగరు అమృతారావు అలియాస్ అమృత ప్రణయ్. ఈమె 1997 ఆగస్టు 4న తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జన్మించింది. తండ్రి మారుతిరావు, తల్లి గిరిజ. ఇక వీరిద్దరికి అమృత ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఈమెని చాలా గారాబంగా పెంచారు. ఇదిలా ఉంటే అమృత తండ్రి మారుతిరావు నిరుపేద కుటుంబంలో పుట్టి పెరగడంతో ఎలాగైనా తను బాగా చదివి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. ఇక మారుతిరావుతో పాటు తన 2 తమ్ముళ్ళు కూడా మిర్యాలగూడలోని సెయింట్ మేరీ స్కూల్లో చదివేటప్పుడు వీరితో పాటే ప్రణయ్ తండ్రి బాలస్వామి కూడా చదువుకోవడంతో చిన్నప్పటి నుండే వీరు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇక అలా మారుతిరావుకి డిగ్రీ పూర్తయ్యాక జాబ్ చేయడం ఇష్టం లేక అప్పట్లో రియల్ ఎస్టేట్ కి మంచి స్కోప్ ఉండడంతో అప్పు తెచ్చి మరి కొన్ని భూముల్ని కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని అమ్మడంతో కొద్ది రోజుల్లోనే రియల్ ఎస్టేట్ లో మంచి సక్సెస్ అయి తనతో పాటు తన 2 తమ్ముళ్ళని కూడా రియల్ ఎస్టేట్ లోకి తీసుకొచ్చి వారిని కూడా ఆర్థికంగా సెటిల్ అయ్యేలా చేశాడు. ఈ క్రమంలోనే అమృత జన్మించడం, అలా చిన్నప్పటి నుండే తనకి ఏ లోటు లేకుండా చూసుకోవడంతో కాస్త మొండిగానే తయారైంది. ఇదిలా ఉంటే ప్రణయ్ తండ్రి బాలస్వామి తన స్నేహితుడైన మారుతిరావుని కలిసేందుకు తరచూ తన ఇంటికి వెళ్తూ తన కొడుకు ప్రణయ్ని కూడా అక్కడికి తీసుకెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే అమృతకి ప్రణయ్కి చిన్నప్పుడే మంచి స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా తమ పిల్లలందరినీ మిర్యాలగూడలోని కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్లో చేర్పించారు. ఇక అలా అమృత తన కజిన్స్ తో పాటు 1 ఇయర్ పెద్దవాడైన ప్రణయ్తో కలిసి స్కూల్కి వెళ్లడం, అలా ప్రణయ్ ఎక్కువగా అమృతకి ప్రియారిటీ ఇస్తూ తన వెంటే తిరగడంతో నిదానంగా ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో ప్రణయ్ అమృత 9th క్లాస్లో చదువుతున్నప్పుడు తనకి ప్రపోజ్ చేయగా అమృత కూడా అందుకు ఒప్పుకొని అప్పటి నుండి వీరిద్దరూ సీక్రెట్గా కలుస్తూ తమ రిలేషన్ని మెయింటైన్ చేసేవారు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ అమృత కజిన్స్కి తనపై డౌట్ వచ్చి ఇదే విషయం ఇంట్లో చెప్పగా అమృత చిన్న అన్నైన శ్రవణ్ డైరెక్ట్గా ప్రణయ్ ఇంటికి వెళ్ళి అతన్ని కొడుతూ తిడుతూ ఇంకోసారి తమ అమ్మాయితో కనిపిస్తే మర్యాదగా ఉండదని చెబుతూ అప్పటి నుండి బాలస్వామితో ఉన్న ఫ్రెండ్షిప్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతేకాకుండా అమృతని డవ్ హిల్ హై స్కూల్కి మార్చేశారు. అయినా కూడా వీరిద్దరూ ఎలాగోలా కలవడం, ఫోన్లో మాట్లాడుకోవడంతో ఒకసారి అమృత తండ్రి తనని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఈ వయసులో ప్రేమాదోమ అవసరమా అని వార్నింగ్ ఇస్తూ అమృతని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అలా కూతురు ఇంట్లోనే ఉంటే తన చదువు పాడవుతుందని తనకి ఒక బాడీ గార్డ్ని అపాయింట్ చేసి అమృతని స్కూల్కి పంపేవారు. అలా వీరిద్దరూ కొన్నాళ్ళు దూరంగా ఉన్న ఆ తర్వాత ఒకరినొకరు చూడకుండా కలవకుండా ఉండలేకపోయారు. ఇదిలా ఉంటే కొంతకాలానికి కూతురుపై నమ్మకం కుదరడంతో మారుతిరావు అమృతని ఒంటరిగానే కాలేజ్కి పంపేవాడు. ఈ క్రమంలోనే ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్న అమృత తన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి ప్రణయ్తో కలిసి ఒక గుడికి వెళ్లి వీరిద్దరు
వీరిద్దరూ అక్కడ పెళ్లి చేసుకొని ఈ విషయాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఒకవేళ వీరిద్దరిని విడదీసే సందర్భం వచ్చినా తమకి జరిగిన పెళ్లి గురించి వారికి చెబుతూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చని డిసైడ్ అయ్యారు. ఇక ప్రణయ్ అమృత ధ్యాసలో పడి తన చదువులపై కాన్సన్ట్రేట్ చేయలేక బీటెక్ లో 23 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మరోవైపు అమృత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవ్వగా ప్రణయ్ అమృతాని కలిసేందుకు తరచూ హైదరాబాద్కి వెళ్తుండేవాడు. ఇక ఎలాగోలా ఈ విషయం మారుతిరావుకి తెలిసి ఇలా వదిలేస్తే తన కూతురు ప్రణయ్తో పారిపోతుందని అమృతతో కాలేజీని మాన్పించేసి తనని హౌస్ అరెస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే మారుతిరావు మిర్యాలగూడలో ఆర్థికంగా బలంగా ఉండడంతో రాజకీయాల మీద మక్కువ పెరిగి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. అంతేకాకుండా ఇతను ఆ పార్టీకి చేసిన సేవకి గాను మిర్యాలగూడలో ఇతన్ని టీఆర్ఎస్ లీడర్ గా అపాయింట్ చేశారు. ఇక అలా మారుతిరావు రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలోనే కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ కోసం అజిగర్ అలీ అనే నటోరియస్ రౌడీ షీటర్ ని కలవడం జరిగింది. అలా అతని ద్వారా చాలా వరకు సెటిల్మెంట్ సాల్వ్ అవ్వడంతో మారుతిరావు అతనితో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవాడు. ఇక ఈ అజిగర్ అలీ ఐఎస్ఐలో ట్రైనింగ్ తీసుకోగా గుజరాత్ హోమ్ మినిస్టర్ ని హతమార్చిన కేసులో ఇతన్ని A1 గా పరిగణించి తనకి జీవిత ఖైదు శిక్షను విధించడం జరిగింది. కానీ తనకున్న పలుకుబడితో కొన్ని నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి యథావిధిగా తన పనిలో బిజీ అయ్యాడు. ఇక అలా మారుతిరావు తన వ్యాపారం రాజకీయ పనుల కోసం అజిగర్ అలీ టీం ని వాడుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే మారుతిరావు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అవ్వగా తన కూతురు ప్రణయ్తో కలిసి పారిపోయి ఎక్కడ తన పరువు తీస్తుందో అని భయపడి ఆమెకి పెళ్లి సంబంధాలని చూడడం మొదలెట్టాడు. కానీ అప్పటికే అమృత ప్రణయ్తో పీకలోతు ప్రేమలో ఉండడంతో అమృత ఇంట్లో మాత్రం ఒప్పుకోకపోవడంతో తమకి వేరే దారి లేక 2018 జనవరి 30న వీరిద్దరూ ఇంట్లో నుండి పారిపోయి హైదరాబాద్కి వెళ్లారు. అలా జనవరి 31న ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఎస్పీ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తూ తన తండ్రి వల్ల తామిద్దరికి ప్రాణహాని ఉందని చెప్పడంతో ఎస్పీ వీరికి ప్రొటెక్షన్ ఇస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. అలా కొన్ని రోజులు వీరిద్దరూ బంధువుల ఇంట్లో ఉన్నా ఆ తర్వాత మిర్యాలగూడకి వెళ్లి ప్రణయ్ ఇంట్లో ఉంటూ వచ్చారు. అలా కొన్నాళ్ళకి మారుతిరావు కొంతమంది మధ్యవర్తుల్ని కూతురి దగ్గరికి పంపించి పెళ్ళైనా పర్వాలేదు గాని ఇంటికి వచ్చేయమని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అమృత మాత్రం వారి మాటల్ని వినేది కాదు. ఇక ఈ క్రమంలోనే ప్రణయ్ కొన్నిసార్లు మద్యం తీసుకుంటూ తన స్నేహితులతో కొన్ని మాటల్ని చెప్పడం, వారు ఆ మాటల్ని రికార్డ్ చేసుకొని మారుతిరావుకి వాట్సాప్ లో పంపడంతో ప్రణయ్ తన కూతుర్ని ఆస్తి కోసమే ట్రాప్ చేశాడని కోపంతో ఊగిపోయేవాడు. అందుకు తోడు వీరిద్దరూ తమ రిసెప్షన్ ని గ్రాండ్ గా అరేంజ్ చేసుకొని తమకి పెళ్లైన విషయాన్ని ఊరందరికీ చాటి చెప్పాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం అప్పు తెచ్చి మరీ రిసెప్షన్ ని గ్రాండ్ గా చేసి మిర్యాలగూడలో ఉన్న విఐపీలని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీంతో మారుతిరావు బంధువులంతా తనని నిందిస్తూ అవమానించడంతో మారుతిరావు తట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా ఆ తర్వాత కూడా అమృత ప్రణయ్ మారుతిరావు ఆఫీస్ ముందే బైక్ మీద తిరుగుతుండడంతో వీరినిలా వదిలేస్తే తన పరువుతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా పోతుందని ఎలాగైనా ప్రణయ్ని హతమార్చి తన కూతుర్ని మళ్ళీ ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే పెళ్లైన 2 నెలలకే అమృత ప్రెగ్నెంట్ అవ్వడంతో మారుతిరావు కొంతమంది పెద్ద మనుషులని తన దగ్గరికి పంపి అయిందేదో అయ్యిందని ప్రెగ్నెన్సీని తొలగించి ఇంటికి వస్తే తనని కూతురిలా అంగీకరిస్తానని చెప్పగా అందుకు ప్రణయ్ మరియు అమృత పెద్ద మనుషుల్ని తిట్టి పంపించేశారు. దీంతో మారుతిరావు అజ్గర్ అలీని కాంటాక్ట్ అయి తనకి పూర్తి స్టోరీని చెప్పడంతో అందుకు అతను 2 నెలల సమయం కోరి ప్రణయ్ని హతమార్చేందుకు ప్లాన్ చేయడం మొదలెట్టాడు. అలా 5 సార్లు ట్రై చేసిన ప్రణయ్ మిస్ అయ్యాడు. ఇక ఇదే సమయంలో అమృతకి 5 నెలలు నిండగా 2018 సెప్టెంబర్ 14న చెకప్ కోసం ప్రణయ్ అమృతాని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా వీరిని ఫాలో చేస్తున్న అజ్గర్ అలీ టీం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రణయ్ పై దాడి చేసి అతన్ని ఈ భూమి మీద లేకుండా చేశారు. దీంతో ఈ న్యూస్ కొద్దిసేపటికే హల్చల్ అవ్వడంతో మారుతిరావే ఇదంతా చేపించాడని పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా కిరాయి హంతకుల వివరాలు కూడా బయటపడ్డాయి. ఇక అలా మారుతిరావు A1 అయితే అతని తమ్ముడు శ్రవణ్ ని A6 గా పరిగణించి వీరిపై కేసులని నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తూ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఇక అలా ఈ కేసులో కొంతమంది మారుతిరావుకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది అమృతకి సపోర్ట్ చేయడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక ఈ క్రమంలోనే ప్రణయ్ని కోల్పోయిన ఆవేదనలో అమృత మారుతిరావుని మీడియాలో అనరాని మాటలు అనడం, అందుకు తోడు తను ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట పోయి తనని హంతకుడిగా పరిగణించడంతో మనస్తాపానికి గురైన మారుతిరావు 2020లో హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవనంలో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇక ఈ విషయం తెలిసాక అమృత అతను తన తండ్రి కాదని అనామకుడు మరణించాడని మీడియాలో మాట్లాడడంతో అమృత కొంతవరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మారుతిరావు చివరిగా రాసిన లెటర్లో అమృతని తన కొడుకుతో కలిసి తల్లి దగ్గరికి వెళ్లి ఉండమని, తను సంపాదించిన 100 కోట్ల ఆస్తి తన కూతురికే చెందాలని చెప్పడం జరిగింది. ఇక ప్రణయ్ కేసు 2018 నుండి కోర్టులో జరుగుతున్న A1 గా ఉన్న మారుతిరావు మరణించడంతో A2 గా ఉన్న సుభాష్ శర్మకి మరణ శిక్షని, A3 నుండి A8 గా ఉన్న వారందరికీ యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పునివ్వడంతో ప్రణయ్ తల్లిదండ్రులు 6 ఏళ్ల తర్వాత తమ కొడుక్కి న్యాయం జరిగిందని
క్షణికావేశంలో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని తమ భావోద్వేగాల్ని మీడియా ముందు వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే అమృత చిన్నప్పటి నుండి ప్రేమించిన తన భర్త జ్ఞాపకాలతో మరియు తన కొడుకుతో జీవితాంతం హ్యాపీగా ఉంటుందా, లేక గతాన్ని మర్చిపోయి రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇది ఫ్రెండ్స్ అమృత ప్రణయ్ ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.